అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రివ్యూ. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం పరక్రమ మూవీ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. అన్న కోసం ఎంత మాట్లాడినా తక్కువే, ఎందుకంటే అతను లెగ్స్ లేవర్, ఒక స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరామ్యాన్, ఓవర్ 9 ఇన్ని క్రాఫ్ట్స్ లో వర్క్ చేశాడన్న. అతని మైండ్ సెట్ డిఫరెంట్. మనకు తెలిసిందే నిర్బంధం 2, దానికి తర్వాత మాంగళ్యం. ఈ 3 సినిమాల కంటే ముందు అన్న ఛానల్లోకి మీరు వెళ్తే ఆర్టీసీ మీద ఒక డాక్యుమెంటరీ చేసిండు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అది ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లైఫ్ ఒక డాక్యుమెంటరీ చేశాడు. వెళ్ళి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. వైరల్ వీడియో పట్ల అంటే సీఎం మన ఒక బచ్చగాడు, చిన్న పోరడు ఏం కేసీఆర్ అని అన్నాడు ఒకసారి. ఆ వీడియోని పట్ల అన్న కూడా అంటే ఒక మీడియా మీద, ఒక యూట్యూబ్ ఛానల్స్ కెమెరామెన్లు కానీ యాంకర్లు కానీ ఎలా అనిపిస్తారు అనేది ఒక డార్క్ రియాలిటీ చూపించాడు అన్న. మీరు వెళ్ళండి బిఎస్కే ఛానల్లోకి వెళ్ళి, సినిమాలే కాదు అన్నయ్య టోటల్ గా మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పతంగానే ఒక షార్ట్ ఫిలింగ్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. దాని తర్వాత ఇంకొకటి ప్రవాహం అని ఉంటుంది, దాన్ని చూడండి. కాస్టింగ్ కాల్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్న చాలా జెన్యున్ గా చేశాడు. ఇక పరక్రమ మూవీకి వస్తే, అన్న మొన్న రీసెంట్ గా మూవీ మ్యాటర్స్ అనే ఒక ఛానల్ పైన ఘాటుగా విమర్శించాడు. నిజంగా చెప్తున్నా, ఈ పరక్రమ సినిమాని ఆ మూవీ మ్యాటర్స్ ఎవడైతే వాడు ఉన్నాడో, ఎక్కువ స్టోరీకి రిలేటెడ్ లేకుండా పద్యాలు ఉన్నాయంటే స్టోరీకి రిలేటెడ్ ఉంటేనే అన్న రాస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని జాగ్రత్తగా చూసి రివ్యూ చేయండి, ఎందుకంటే రివ్యూవర్ అనేవాడు ఉండాలి అని ఖచ్చితంగా అతని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాడు. సో కాల్డ్ ఎవరో హీరో అంటే తక్కువ చేసేది లేదని రివ్యూల కోసం అంత మంచిగా మాట్లాడిన అన్నకే ఈ మూవీ మ్యాటర్స్ ఛానల్ వాడు సినిమాని చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడడం, దాని పట్ల అన్న ఘాటుగా విమర్శించిండు. అది నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే యాక్చువల్లీ ఆ సినిమా ఏదైతే ఉందో ఈ ఆగస్ట్ 22 తారీఖు రిలీజ్ కావడమే తప్పు. దాని ఎందుకు తప్పు అంటున్నానంటే, థియేటర్లు ఇవ్వలేదు. ఖచ్చితంగా చెప్తున్నా, మల్టీప్లెక్స్లే ఉన్నాయి, అది కూడా హైదరాబాద్ లో 2, 3 తిప్పి కొడితే 4 థియేటర్లు. నాకు తెలిసి ఆ సినిమా హైదరాబాద్ లో 20 థియేటర్లు 30 థియేటర్లు ఇచ్చినా బాగుండు. ఆ టైంలో ఇంద్ర రిలీజ్ అయి పాడైంది, ఇప్పటిదాకా నడుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా పరాక్రమం ఉంటుందా పోతుందా అని తెలియదు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ లో ఇంకొక వేరే సినిమాలు ఉన్నాయి. మనమే తొక్కేస్తున్నాం అతని సినిమాని. సో నాకు అనిపించింది, నేను చెప్పాను గ్యాస్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ తరఫు జై హింద్.